న్యూస్ నిన్నటి వరకు తినే పదార్థాల్లో కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన కేటుగాళ్లు ఇప్పుడు నకిలీ ఎరువులతో భూమినే విషపూరితం చేసే కుట్రకు తెరలేపుతున్నారు. పెద్ద పరిశ్రమలు అక్కర్లేదు, భారీ పెట్టుబడులు అవసరమే లేదు. ఒక చిన్న షెడ్, కొన్ని మిక్సింగ్ మెషిన్లు, నకిలీ సంచులతో కోట్ల రూపాయల నకిలీ డిఏపి దందాను యథేచ్ఛగా నడిపేస్తున్నారు. తెలంగాణలో వరుసగా వెలుగు చూస్తున్న నకిలీ డిఏపి కేసులు రైతులను భయపెడుతున్నాయి. అసలుకు నకిలీకి తేడా తెలియక రైతన్న డిఏపి ఎరువంటేనే అనుమానంతో చూస్తున్న పరిస్థితి. అసలు ఎరువుల కల్తీ ఎలా జరుగుతోంది, అసలేంటో నకిలీ ఏంటో ఎలా గుర్తించాలి? యూరియా కోసం రైతులు యుద్ధాలే చేస్తున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో ఎరువుల కోసం దుకాణాలకు, పిహెచ్సిఎస్లకు క్యూలు కడుతున్నారు. యూరియా యాప్తో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అరిగోస పడుతున్న రైతుల్ని ముంచేందుకు నకిలీ డిఏపి తయారు చేస్తున్న కేటుగాళ్ల ముఠా తయారైంది. డిఏపి అంటే డైఅమోనియం ఫాస్ఫేట్. విత్తనం వేసే సమయంలో వేర్ల పెరుగుదలకు ఇది కీలకం. దీని డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు అసలు డిఏపికి బదులుగా ఉప్పు, తెల్లని పౌడర్లు, ఎర్రరంగు కెమికల్ ను మిక్స్ చేసి డిఏపిలా కనిపించే మిశ్రమాన్ని తయారు చేస్తున్నారు మోసగాళ్లు. రైతుల్ని నమ్మించేలా గ్రోమోర్, అన్నపూర్ణ, కోరమండల్ వంటి ప్రముఖ బ్రాండ్ల సంచుల్లో సరుకును నింపి మార్కెట్లోకి పంపించేస్తున్నారు. సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ నేను ఎక్స్క్లూజివ్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇది ఎగ్జాక్ట్గా లోపల ఎంత పెద్ద మొత్తంలో దీన్ని తయారు చేస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. నాగర్ కర్నూల్లో, దాని తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నకిలీ ఎరువులకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిన తర్వాత దాని బేస్ ఎక్కడ ఉందని పోలీసులు ఆరా తీస్తే పెద్దంబర్పేటలో ఉందనేది ప్రధానంగా తెలిసినటువంటి అంశం. సో ఈ పెద్దంబర్పేటలో ఒకటి కాదు, దాదాపుగా 10 నుంచి 15 నకిలీ ఎరువులకు సంబంధించినటువంటి గోదాములు ఉన్నాయనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ పెద్దంబర్పేటలో ఎక్కడెక్కడ ఈ గోదాములు ఉన్నాయి, అక్కడ ఏం తయారీ చేస్తున్నారు అనేటువంటి అంశాలపైన త్వరలో ఒక స్పెషల్ రేట్స్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో నకిలీ డిఏపి విక్రయాల తీగలాగితే హైదరాబాద్లోని పెద్దంబర్పేటలో దాని డొంక కదిలింది. ఇప్పటికే 9 మంది నిందితుల్ని గుర్తించిన పోలీసులు 7గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు జగదీష్ కోసం గాలింపు కొనసాగుతోంది. 2 కోట్ల రూపాయల విలువైన 1000 నకిలీ డిఏపి బస్తాల్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రోమోర్, కోరమండల్, అన్నపూర్ణ పేర్లతో నకిలీ సంచుల్ని ముద్రిస్తున్నట్టుగా గుర్తించిన పోలీసులు నకిలీ తయారీ కేంద్రంలో మిక్సింగ్, ప్యాకింగ్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని వెరిఫై చేసి చూడగా ఇక్కడ డిఏపికి సంబంధించినటువంటి అతను సాల్ట్ మరియు రకరకాల కంపెనీల పేరు మీద, కోరమండల్ కావచ్చు, గ్రోమోర్ కావచ్చు, అన్నపూర్ణ కావచ్చు, రకరకాల కంపెనీల పేరు మీద వైట్ బ్యాగులు తెచ్చి ఆ బ్యాగులకు ఒక ప్రింటింగ్, అంటే ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీకి సంబంధించిన ప్రింటింగ్ తయారు చేసి దాన్ని మళ్ళీ స్టిచ్చింగ్ కోసం అని చెప్పి మిషనరీ కూడా ఇక్కడ పెట్టుకొని, దాంతో పాటు మెటీరియల్, రా మెటీరియల్ తెచ్చుకొని దాంట్లో సాల్ట్ అండ్ మరియు జాజు లాంటివి కలిపి వాటిని కంపెనీగా తయారు చేసి ఒక బ్యాగ్ కింద తయారు చేసి వాటిని ఇక్కడ నుంచి వాళ్ళు పంపడం జరుగుతూ ఉంది. ఎరువుల కొరత మాత్రమే కాదు, మార్కెట్లోకి చొరబడ్డ నకిలీ డిఏపి కూడా రైతుల్లో దడ పుట్టిస్తోంది. మార్కెట్లో దొరికే ప్రతి డిఏపి బస్తాపై అనుమానం వ్యక్తమయ్యేలా చేస్తోంది. నకిలీ ఎరువుల వల్ల రైతులు డబ్బు నష్టపోవడం మాత్రమే కాదు, నమ్ముకున్న పంట చేతికందక భూసారం దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. మేము 366 రోజులు వ్యవసాయం చేసిన తర్వాత కూడా మా పంటకు గిట్టుబాటు ధర లేదు. మా పంట పోయిన తర్వాత దళారు చేతిలో పోయింది. కానీ మేము ఆత్మహత్యలు చేసుకునింది. కాబట్టి ఇలాంటి వాళ్ళని తగిన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించి దయచేసి మా మీద దయచేసి మా మందుకట్లు డబ్బులు మాకు ఇప్పియండి, లేకపోతే మాకు చివరికి వచ్చేది మా ఆత్మహత్యలే. అసలు నకిలీ డిఏపి మధ్య తేడాను సులభంగా గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. డిఏపి గోధుమ నలుపు రంగులో గింజల రూపంలో గట్టిగా ఉంటుంది. నీటిలో వేసినప్పుడు అసలు డిఏపి పూర్తిగా కరిగిపోతుంది. కానీ డూప్లికేట్ ఎరువు మాత్రం మట్టి, ఇసుకల అడుగున మిగిలితే అనుమానించాలి. డిఏపి గింజను పగలగొడితే లోపల కూడా ఒకే రంగులో ఉంటుంది. అలా కాకుండా తెల్లటి పొడి లేదంటే వేరే పదార్థం కనిపిస్తే నకిలీగానే పరిగణించాలి. తక్కువ ధరకు బిల్లు లేకుండా అమ్మే డిఏపి బస్తాల్ని కొనొద్దు. ప్రతి డిఏపి బస్తాపై తయారీ సంస్థ పేరు, బ్యాచ్ నెంబర్, తయారీ తేదీ, FCO లైసెన్స్ వివరాలు తప్పనిసరిగా చెక్ చేయాలి.